ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఏ వీడియో కామెంట్స్ లో చూసుకున్నా కానీ నన్ను మీరు ఎక్కువగా అడుగుతున్న మొబైల్ రివ్యూ వచ్చరికి రియల్మీ P4X. ఇది రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితం లాంచ్ అయింది. 15,000 రూపాయల లోపు వస్తుంది. నార్మల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 15,999 అంటే 16,000 రూపాయలు. ఫస్ట్ సెల్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 13,499 వస్తుంది. సో 15,000 రూపాయల లోపు వస్తుంది కాబట్టి చాలా మంది ఈ ఫోన్ రివ్యూ కోసం నన్ను అడుగుతున్నారు. అండ్ నేను కూడా రేపు డిసెంబర్ 10వ తారీఖు దీని సేల్ ఉంది, సేల్ లో కొందాం అని చెప్పి ఒకసారి ఫోన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అసలు 15,000 రూపాయల ఫోన్ లాగే అనిపించిన నాకు. అది రెగ్యులర్ ప్రైస్ 16,000 రూపాయలు పెట్టారు. అసలు ఆ ప్రైస్ కి నాకు అది వర్త్ అనే అనిపించలేదు. నాకు ఎందుకు వర్త్ అనిపించలేదో మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. అండ్ అదే ప్రైస్ కి రెగ్యులర్ ప్రైస్ సేమ్ 15,999 ప్రైస్ కి దానికంటే రియల్మీలోనే ఇంకొక బెటర్ ఆప్షన్ ఉంది. ఆ బెటర్ ఆప్షన్ గురించి కూడా మీకు చెప్తా. ఒకవేళ మీరు కానీ రియల్మీ P4X రివ్యూ కోసం చూస్తున్నా, రియల్మీ P4X కొనాలనుకున్నా ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ టైం దీని ప్రీవియస్ మోడల్ P3X ప్రైస్ వచ్చేసరికి 12,000 రూపాయలు ఉంది. 12,000 రూపాయలకి దానిలో వాడిన ప్రాసెసర్ Dimensity 6400 ప్రాసెసర్. ఇప్పుడు P4X 16,000 రూపాయలు పెట్టారు. ప్రాసెసర్ ని అప్గ్రేడ్ చేశారు, మంచి ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ని తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే అంటే P3X తోటి కంపేర్ చేస్తే ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అనే చెప్పాలి. 7400 ప్రాసెసర్ ఆ ప్రైస్ లో చాలా మంచి ప్రాసెసర్. కానీ మిగిలిన స్పెక్స్ ఎలా ఉన్నాయి? సేమ్ లాస్ట్ టైం P3X ఎట్లాంటి స్పెక్స్ వస్తుంది అట్లాంటి స్పెక్స్ వస్తుంది. 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ IP రేటింగ్ జస్ట్ ఈసారి ఇది IP64 రేటింగ్ తో మాత్రం వస్తుంది. సో 16,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ప్రాసెసర్ పరంగా ఓకే, Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. కానీ డిస్ప్లే 16,000 రూపాయలకి మనం AMOLED డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బెటర్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కాకుండా 16 మెగాపిక్సెల్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ ఓకే బానే ఉంది, 7000 mAh బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు. కానీ IP రేటింగ్ నార్మల్ గా ఆ ప్రైస్ లో మనకి అన్ని IP68 69 అలవాటు అయిపోయింది. బట్ దీనిలో మాత్రం జస్ట్ IP64 మాత్రం తీసుకుని వస్తున్నారు. తెలిసిందే ప్రజెంట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అన్ని కూడా పెరిగిపోతున్నాయి. కొన్ని రీజన్స్ ఉన్నాయి వాటికి. ఆ రీజన్స్ గురించి నేను ఒక 2 days లో సపరేట్ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ రీజన్స్ అన్నిటి వల్ల స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. కానీ స్టిల్ ఇవైతే 16,000 రూపాయలకి వర్తీ స్పెక్స్ అయితే కాదు. ప్రాసెసర్ పరంగా ఓకే, Dimensity 7400 అల్ట్రా ఆ ప్రైస్ కి ఓకే. కానీ మిగిలిన స్పెక్స్ డిస్ప్లే గానీ, కెమెరా గానీ, IP రేటింగ్ గానీ ఆ ప్రైస్ కి అంత జస్టిస్ చేయవు. సో ఒకవేళ మీరు కానీ రియల్మీ P4X కొనాలనుకుంటే 16,000 రూపాయలకైనా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 13,500 రూపాయలకైనా P4X కొనాల్సిన పని లేదు. సేమ్ అదే ప్రైస్ కి రియల్మీలోనే లాస్ట్ జనరేషన్ రియల్మీ P3 వస్తుంది. P3X కాదు, P3. దీని ప్రైస్ సేమ్ రియల్మీ P4X లాగే ఉంటుంది. 6+128GB మోడల్ 15,999 ప్రైస్ ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ Dimensity 7400 అల్ట్రా అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, కానీ దగ్గర దాని వెళ్తుంది. అండ్ ఆ ప్రైస్ లో 15,000 రూపాయలకి జస్టిస్ చేసే ప్రాసెసర్ అనే చెప్పాలి. నెక్స్ట్ డిస్ప్లే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ IPS డిస్ప్లే కంటే AMOLED డిస్ప్లే ఆల్వేస్ బెటర్ అని చెప్పాలి. AMOLED డిస్ప్లే మీకు బెటర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68+69 రేటింగ్ ఒకటి ఉంటుంది. సో రియల్మీ P4X తోటి కంపేర్ చేస్తే బ్యాటరీ ఒక 1000 mAh బ్యాటరీ తక్కువ ఉంటుంది. ప్రాసెసర్ కొద్దిగా పవర్ తగ్గుతుంది. అలానే తీసి పడేసే ప్రాసెసర్ కాదు. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందల్లా ఒకటే ఒక డిపార్ట్మెంట్ లో బ్యాటరీ 7000 mAh కాకుండా 6000 mAh తోటి వస్తుంది. ఇది 6000 mAh బ్యాటరీ అయినా కానీ బ్యాటరీ లైఫ్ చాలా బాగా ఇస్తుంది. ఈజీగా మీరు ఒక 9 hours ప్లస్ స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఛానల్లో రియల్మీ P3 రివ్యూ కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. సో ఒక 1000 mAh బ్యాటరీ మీరు కాంప్రమైజ్ అయితే బెటర్ డిస్ప్లే, బెటర్ కెమెరాస్, బెటర్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాకి క్లియర్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీని కెమెరాస్ నేను రియల్ టైమ్ లో చెక్ చేసా, మంచిగా ఉంటాయి కెమెరాస్. అండ్ IP రేటింగ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది. సో నన్ను అడిగితే మీరు రేపు డిసెంబర్ 10వ తారీఖు రియల్మీ P4X తీసుకునే కంటే కూడా రియల్మీ P3 కట్టడం చాలా మంచి చాయిస్. రెగ్యులర్ ప్రైస్ రెండు సేమ్ ఉన్నాయి, రెండు 16,000కే వస్తాయి. 16,000లో రియల్మీ P3 చాలా బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ రియల్మీ P3 మీద అయితే ఎక్కువ కార్డ్ ఆఫర్స్ లేవు. మాక్సిమం కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 15,000 రూపాయలకి వస్తుంది అంతే. బట్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ మంది దగ్గర ఉండవు కాబట్టి, సరే ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ రియల్మీ P4X క్రెడిట్ కార్డ్ తో కలుపుకొని 13,500కి వస్తుంది. P3 15,000కి వస్తుంది. క్రెడిట్ మధ్యలో 1,500 ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. వీలైతే ఆ 1,500 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బెటర్ ఓల్డ్ అయినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ లాంచ్ అయిన P4X తోటి కంపేర్ చేస్తే P3కి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఆ P3 మీకు చాలా బెటర్ చాయిస్ అవుతుంది. మన చాలా మంది దీని రివ్యూ గురించి కూడా అడుగుతా ఉన్నారు. హానెస్ట్లీ చెప్పాలంటే రివ్యూ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ స్పెక్స్ 16,000 రూపాయలు వర్త్ స్పెక్స్ లాగా నాకు అనిపించలేదు. స్టిల్ మీకు రివ్యూ కావాలంటే కింద నాకు కామెంట్స్ లో అడగండి. వచ్చిన కామెంట్స్ ని బట్టి నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నా సజెషన్ అయితే P4X కన్నా కూడా P4 తీసుకోవడం చాలా బెటర్. సో ఇది వరకు నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీడియోలో కొద్దిగా ఎక్కువ వస్తూ ఉండేది, ఎందుకంటే కొత్త ఆఫీస్ కి షిఫ్ట్ అయ్యాము. జస్ట్ 1 day క్రితమే షిఫ్ట్ అయ్యాము. ఈ ఎక్కువని ఏదో ఒకటి చేయాలి. కొద్దిగా రూమ్ ఏదో దాంతో లోడ్ చేసి ఎక్కువ రాకుండా చేస్తాం. నెక్స్ట్ వారం రోజులు కొద్దిగా ఎక్కువ ఏమన్నా వస్తా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ 4-5 days లో ఎక్కువ కూడా తగ్గించడానికి ఏదో ఒకటి చేస్తాం. అండ్ మర్చిపోకుండా మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి
సపోర్ట్ చేసే కొద్దీ ది బెస్ట్ అండ్ క్వాలిటీ కంటెంట్ మీకు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.